క్రీస్తునందు ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ బాగా సుపరిచితమైన వచనం. ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా మరి ప్రస్తావించేటువంటి ఒక సందర్భాన్ని నేను తీసుకొని మీకు మంచి సందేశాన్ని అందించడానికి ప్రయత్నపడతాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు రక్షకునిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన లోకంలో ఉన్న సర్వ మానవాల్ని రక్షించడానికి వచ్చాడని, ఆయన రక్షణ సువార్తను అనేకులు కేవలం క్రిస్మస్లోనే కాకుండా అన్ని సందర్భాల్లో కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అయితే మనకి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షణ అనే అంశం గురించి మనం ఆలోచించేద్దాం. లోక సంబంధంగా రక్షణ గురించి మనం ఆలోచన చేస్తే, రాజుల కాలంలో రక్షక భటులు, అంగరక్షకులు ఉండేవారు. అలాగే నేడు మరి రక్షక భటులుగా మరి పోలీసు వ్యవస్థని మనం చూస్తూ ఉన్నాం లోకల్గా. అలాగే దేశాన్ని రక్షించేవారు, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీళ్ళని దేశ సంరక్షకులు అంటారు. ఇక కుటుంబానికి వచ్చేసరికి కుటుంబాన్ని పోషించేటువంటి యజమానుని లేదా భర్తను కూడా మనం కుటుంబ సంరక్షకుడు అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని యేసు ప్రభు పుట్టిన తర్వాత నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వచ్చినని మనం చూస్తున్నాం. మరి పాత నిబంధనలో రక్షకులు లేరా? యేసు ప్రభు ఒక్కడే రక్షకుడా? యెహోవాదేవుడు రక్షకుడు కాదా? పరిశుద్ధాత్ముడు రక్షకుడు కాదా? పాత నిబంధనలో చాలా మంది రక్షకులు ఉన్నట్లు మనకు బైబిల్లో కనబడుతుంది కదా. ఇంతకీ పాత నిబంధనలో ఉన్న రక్షకులు, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ రక్షణ వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నపడదాం. చూడండి, బైబిల్లో యెహోవా దేవుని గురించి వ్రాయబడ్డ కొన్ని సందర్భాలు నేను మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన మాట: యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కుషును, శబాను ఇచ్చి ఉన్నాను. ఇది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను, యెహోవానగు నేను నిన్ను రక్షించువాడను. మరి ఆల్రెడీ యెహోవా దేవుడు మనకు రక్షకుడుగా ఉండగా నేడు రక్షకుడు పుట్టవలసిన అవసరం ఏముంది? ఒకసారి ఇది మీరు ఆలోచించండి. అలాగే ఇలాంటి ప్రశ్నలే వేస్తూ ఉంటారు వితండవాదులు కానివ్వండి, తర్కించేటువంటి తర్కవాదులు కానివ్వండి, లేదంటే కొంతమంది నాస్తికులు కానివ్వండి, హేతువాదులు ఇలాంటి ప్రశ్నలే వేస్తూ ఉంటారు. మరొక మాట యెహోవా గారిని గురించి వ్రాయబడిన మాట అదే 43వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథంలో మనం చూస్తే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని యెహోవా దేవుడు చెప్తుంటే, మరి యేసుక్రీస్తు అనే రక్షకుడు ఆయన కూడా లేనట్టేనా? ఆయనతో మనకు పని లేదా? ఆయన అక్కర మనకు లేదా? ఆయన ద్వారా వచ్చే రక్షణ మనకు అవసరం లేదా అనేది మనం ఆలోచించాలి. మరొక సందర్భాన్ని, మరొక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది: మీ ప్రమాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడను నేనే. బాగా నోటిచ్చింది పాయింట్. రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. మరొక వచనాన్ని కూడా అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదివి వినిపిస్తాను: బూది గంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి, మరి ఏసు అవసరం లేదా? నా వైపు చూసి రక్షణ పొందుడి,
దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25, 26 వచనాలు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం ఇలాగ వ్రాయబడింది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను అన్నాడు. నీ పిల్లలను నేనే రక్షించెదను అన్నాడు. 26 వచనం కూడా చదువుతాను, వినండి. యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు, మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును తినిపించేదను, క్రొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత వారు మత్తులగుదురు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే పాత నిబంధనలో హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాట, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు, ఏ రక్షకుడు లేడు అన్నట్లుగా మనకి ఎక్కడ కనబడతాం. ఓకేనా? రైట్. ఇంతవరకు యెహోవా దేవుడు నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనే వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాలు మనం చదువుతుంటే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమని ఉన్నదని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఎందుకు చెప్తున్నాడు? మత్తయి గారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో సుస్పష్టంగా వ్రాసాడు. ఏమని రాయించాడో తెలుసు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో? ఆయన కన్యకైన గర్భము, యేసు ప్రభు పుట్టిన తర్వాత కన్యక మరియా గర్భము గుండా ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే అర్థం ఏంటంటే, అక్కడ వివరణ ఇస్తున్నాడు. యేసు అనగా అర్థం ఏంటంటే, ఆయనే తమ ప్రజల పాపముల నుండి రక్షించును గనుక యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటేనే రక్షకుడు. ఆల్రెడీ యెహోవా దేవుడు నేనే రక్షకుని, నేను తప్ప వేరొకరు లేడు అంటున్నప్పుడు మరి ఈయన ఎందుకు రక్షకుడిగా రావాల్సి వచ్చింది? ఆయన ఉన్నాడు కదా అనేది మీరు నోటీస్ చేయాలి. ఓకే. తర్వాత ఇంకా పాత నిబంధనలో యెహోవా దేవుడు కాకుండా కొంతమంది రక్షకుల్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా ఒత్నీయేలు. న్యాయాధిపతుల్లో ఒత్నీయేలును దేవుడు ఎందుకు నియమించాడనేది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు యెహోవా ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. ఇంతకీ ఈయన ఏం రక్షించడానికి వచ్చాడు? యెహోవా ఏం రక్షించడానికి, యేసుక్రీస్తు ఏం రక్షించడానికి, ఒత్నీయేలు ఏం రక్షించడానికి? అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా సంసోను గారి గురించి వ్రాస్తూ, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, నీవు గర్భవతి వేయి కుమారుని కొందువు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఈ మాట నోట్ ఇచ్చేయాలి దయచేసి. అర్థమవుతుందా? ఒక ఒత్నీయేలు కానివ్వండి, ఒక సంసోను కానివ్వండి, వీళ్ళు దేని నుండి రక్షిస్తారంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అర్థమవుతుందా మీకు? సంసోను తల్లిగారితో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించే రక్షకుడిగా నీ గర్భాన నేను సంసోన్ని పుట్టిస్తున్నానమ్మా అంటే, ఫిలిష్తీయులు శత్రువుల చేతి నుండి రక్షించడానికి ఒక ఒత్నీయేలు, ఒక న్యాయాధిపతి అయిన సంసోను మనకు కనబడుతుంది. అలాగే పాత నిబంధనలు చాలా మంది ఏమండి, నోవహు ఒక రక్షకుడిగా మనకు కనబడుతున్నాడు. జల ప్రవాహ కాలంలో సువార్తను ప్రకటించి అందరిని అలర్ట్ చేస్తున్నాడు. రానున్న ఉపద్రవం నుంచి తప్పించడానికి, రక్షించడానికి ప్రయత్నపడుతున్న ఒక రక్షకుడిగా మనకు కనపడుతున్నాడు. అబ్రహాం ఒక రక్షకుడిగా మనకు కనబడుతున్నాడు. ఎలాగా అని అంటే, అక్కడ మీరు ఒకసారి లోతు సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు, ఇతర రాజ్యాల రాజులు వచ్చి వారిని తీసుకెళ్ళినప్పుడు, సుధమ గుమ్మరులో ఉన్నప్పుడు వారిని రక్షించినట్లుగా ఈయన ఒక దాదాపు ఒక 300 చిల్లర మరి సైన్యాన్ని వేసుకుని వెళ్ళి రక్షించినట్లుగా మనకి అబ్రహాం గారు కనపడుతున్నారు.
అలాగే మోషేను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలను రక్షించేవాడిగా, రక్షకుడుగా, నాయకుడిగా మనకు కనబడుతున్నాడు. యెహోషువ అలాగే కనబడుతున్నాడు. ఏమండి? అలాగే రాజులందరూ కూడా రక్షకులుగా మనకు కనబడతా ఉన్నారు. బైబిల్లో ఇలాగా మరలా ఎస్తేర్ గారిని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీల్ని మరి హామాను కుట్ర నుండి రక్షించినటువంటి ఒక రక్షకురాలుగా మనకు కనబడతా ఉంది. ఇలా బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందుకని ఒకే మాటలో పాత నిబంధనలో చాలా మందిని రక్షకులుగా సంబోధించినట్లు ఉన్నట్లుగా బైబిల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 27 వచనంలో చక్కని మాట వ్రాయించాడు వీటన్నింటికి సరిపడా. అదేంటో చూద్దాం. అందుచేత నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి అంటే మనుషులైన శత్రువుల చేతిలో నుండి, పాత నిబంధనలో ఉన్న వీరందరూ న్యాయాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనుషులైన శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి అనగా ఇశ్రాయేలీలకు రక్షకులను దయచేసితివి. ఇక్కడ బహువచనం వాడారు. రక్షకులు, అనేక మంది రక్షకులు ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఇకపోతే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి ఎంతమంది రక్షకులు ఉండగా యేసు ప్రభువుని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూతతో ఎందుకు సందేశాన్ని పంపించాడు గొర్రెల కాపరుల యొద్దకు? ఈయన ఏం రక్షించడానికి వచ్చాడు? ఇంతవరకు మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో ఉన్న నాయకులు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, రక్షకులకు పిలువబడుతున్న వారు మనుషులైన మనుషుల చేతిలో నుండి, వారి కబంధ హస్తాలలో నుండి విడిపించడానికి, శరీర సంబంధంగా వారిని చెరకొని పోకుండా యుద్ధాలలో కాపాడి రక్షించినట్లుగా రక్షకులుగా వీళ్ళు కనబడతా ఉన్నారు. మరి యేసు ప్రభు అని ఆయన సపరేట్గా ఈయనెందుకు రావాల్సి వచ్చింది? ఏమి రక్షించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే బైబిల్లో అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయి. యోహాను మొదటి పత్రిక, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉన్నాడని మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఈ విషయాన్ని బాగా నోటీస్ చేయండి. పాత నిబంధనలో ఉన్నటువంటి రక్షకులందరూ లోకం మొత్తానికి రక్షకులు కాదు, ఒక జాతికి మాత్రమే రక్షకులు. అది ఇశ్రాయేలీలకు మాత్రమే రక్షకులు, ఇశ్రాయేలీలను మాత్రమే రక్షించడానికి వచ్చిన రక్షకులు. కానీ యేసు ప్రభువుని దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? రక్షకునిగా నియమించాడు అని వ్రాశాడు. చూడండి యోహాను మొదటి పత్రిక 4:14లో, లోకమంతటిని రక్షించుటకు, ఒక జాతిని కాదు. ఇది జాగ్రత్తగా మీరు నోటీస్ చేయాలి. లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. మరి పాత నిబంధనల రక్షకులు ఒక జాతిని మాత్రమే. ఇంకా చూద్దాం. యోహాను మొదటి పత్రిక చదివాం కదా. ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళదాం ఒకసారి. 3వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, లోకము తన కుమారుడైన యేసు స్వామి ద్వారా రక్షణ పొందుటకే, లోకమంతా రక్షణ పొందుటకే దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో సమరయ స్త్రీ సందర్భం మనకు కనబడుతుంది. ఆవిడ వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి సమరయ ప్రజలకు యేసు ప్రభువుని గురించి వివరించినప్పుడు వాళ్ళు వచ్చి చూసి కళ్ళారా ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, మా మట్టుకు మేము విని, అమ్మా నువ్వు చెప్పావని కాదు, వింటున్నాం ఆయన మాటలు, చూస్తున్నాం, చూసి విని, ఈయన అనగా యేసయ్య నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని రే. వేరియేషన్ మీకు తెలియాలి. నంబర్ 1, పాత నిబంధనలో ఉన్న రక్షకులందరూ శరీర సంబంధంగా యుద్ధాల బారిన పడకుండా ఇశ్రాయేలీలను రక్షించడానికి నాయకులుగా, రక్షకులుగా ఉన్నారు. 1. 2, పాత నిబంధనలో ఉన్న రక్షకులందరూ కూడా ఒక జాతిని మాత్రమే రక్షించడానికి వారిని రక్షకులుగా నియమించినట్లు మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈయన రక్షణలో ఉన్న ప్రత్యేకత ఏంటి? స్పెషాలిటీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఒక జాతిని మాత్రమే కాదు, సర్వలోకాన్ని
జగత్తు మొత్తాన్ని రక్షించడానికి వచ్చిన జగద్రక్షకుడు, లోకరక్షకుడు. ఇక మనకు అర్థం కాదు, మరి వారు శరీర సంబంధంగా శత్రు రాజ్యాలు, శత్రు దేశాలు, శత్రు రాజుల బారి నుండి రక్షించడానికి వారు నియమించబడితే, మరి యేసు ప్రభు దేని నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, సర్వలోకాన్ని? నేను ఇందాక 2 వచనాలు కోట్ చేశాను, మరలా కోట్ చేస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అంటే యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాపుల రక్షకుడు. పాపము వలన వచ్చు జీతం. ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సో అందరూ పాపం చేస్తున్నారు. ఈ పాపము వలన వచ్చు జీతం మరణం. అది శరీర సంబంధమైంది కాదు. పాపం చేసినా చేయకపోయినా శరీర సంబంధంగా, శరీరంతో పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా మరణించాలి. శరీర సంబంధమైన మరణం కాదు అది, పాపం వలన వచ్చు జీతం. అది 2వ మరణం. అనగా మన ఆత్మ నరకాగ్నిలో, అనగా పాతాళములో కాలిపోయే ఆ స్థితి నుండి పాతాళానికి వెళ్లకుండా ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మల రక్షకుడు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, ఆత్మలను రక్షించే వాక్యం. మరి అక్కడ వాక్యం అని ఉంది కదండి, యేసు లేదు కదండి అని అంటే మీకు మరలా యోహాను సువార్త 1:1లోకి వెళ్ళాలి. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, ఆ వాక్యమే దేవుడు. అనగా యేసు క్రీస్తుకు మరొక నామమే వాక్యం. అదే సందర్భాన్ని ప్రకటనల గ్రంథంలో కూడా మనం చూస్తాం. యేసు ప్రభువుకున్న నామము వాక్యము అని ప్రకటనల గ్రంథంలో అద్భుతంగా వ్రాయించాడండి. 19వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతుంటే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండిను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే నామం ఎవరిదో తెలుసా? యేసు ప్రభుది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆత్మలను రక్షించుటకు, అదిను పాతాళానికి వెళ్లకుండా రక్షించడానికి వచ్చాడు. అందుకంటాడు చక్కని మాట, యోహాను మొదటి పత్రిక 1:7లో వ్రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి, ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అర్థమవుతుంది మీకు? యేసు రక్తం ఒక్కటే పాపాలను కడుగగలదు, పాపాన్ని తొలగించగలదు. పాపము నుండి వచ్చే, పాపము ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్, శిక్ష, అదే నిత్య నరకము, దాని నుండి రక్షించగలదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆత్మను రక్షించుటకు, అది పాతాళపు బారిన పడకుండా రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షణ పాత నిబంధనలో ఉన్న ఏ రక్షకుడు వల్ల కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి యెహోవాను నేనే అన్నాడు కదా. రైట్, యేసుక్రీస్తును పంపింది కూడా ఆ యెహోవాయే. అంటే యేసు ద్వారా వచ్చిన రక్షణ కూడా యెహోవా ప్రమేయం లేకుండా ఏం రాలేదు. యెహోవా ద్వారానే రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ సందర్భాలు ఆయన ఎన్నోసార్లు అన్నాడు యేసు ప్రభు, తండ్రి నన్ను పంపాడు, తండ్రి చిత్తని, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మరలా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని నేను ఎరుగుదును, ఆయనే పంపాడు నన్ను లోక రక్షకుడిగా ఉండుటకు. కిందకు మనం చదువుకున్న 4:14 యోహాను మొదటి పత్రిక, లోక రక్షకుడిగా ఉండుటకు రక్షకుడైన యెహోవాయే పంపాడు. వీళ్ళిద్దరి ద్వారా వచ్చే రక్షణ సపరేట్ కాదు. ఆయన మన ఆత్మను రక్షించాలని తండ్రి కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా ఆత్మ రక్షించడానికి, ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. వ్యత్యాసం ఏమీ లేదు, ఇద్దరి కార్యం ఒక్కటే. పరిశుద్ధాత్మని కార్యము కూడా ఒక్కటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి ఒకే పని చేస్తున్నారు. ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇకపోతే బైబిల్లో కొన్ని వచనాలని మనం చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అదేంటనేది ఒకసారి మనం చూద్దాం. కొత్త నిబంధనలో కూడా కొంతమంది రక్షకులు ఉన్నట్లు మనకు కనబడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారిని రక్షకుడిగా తను పరిచయం చేసుకుంటున్నారు. చూడండి దయచేసి, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధముల వాడనైతిని.
అన్ని విధముల వాడనై ఉన్నాను అంటున్నాడు చూడండి. కొందరిని రక్షింపవలెనని రక్షించే రక్షకుడుగా పౌలు కనపడుతున్నాడు. తిమోతిని కూడా చూడండి, తిమోతిని కూడా రక్షకుడుగా సంబోధిస్తున్నాడు. నిన్ను గూర్చియు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 తిమోతి, పౌలు చెప్తున్నాడు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొందువు. నీ బోధ ద్వారా రక్షించుకొందువు. యోధా పత్రిక 23 కూడా ఒకసారి మీరు చూస్తే, మనల్ని అందరినీ కలిపి సువార్త ప్రకటించేవారు, వాక్యాన్ని బోధించే వారిని అందరిని కలిపి ఏమంటున్నాడు చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, కొందరిని రక్షించుడి. మనం అందరూ రక్షించాలట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక, దానిని మూల భాషలో ఏమన్నాడు చూడండి, శరీరము వలన డాగులు పడిన అంగీనని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి. ఎలా సాధ్యం? ఇది సువార్త ద్వారా. మరి మనం చేసేది ఏంటంటే, యేసు అనే ఆ రక్షణను మోసుకు వెళ్ళి సువార్త ద్వారా, సువార్త ప్రకారంగా యేసు ద్వారా కలిగే రక్షణను మోసుకు వెళ్ళే వాళ్ళను కూడా రక్షకులే అంటున్నారు. అర్థమవుతుంది మీకు? అంబులెన్స్ పంపించి ప్రమాదంలో ఉన్నవారిని రక్షిస్తున్నారు. అంబులెన్స్ లాంటి వాళ్ళం మనం, డాక్టర్ లాంటి వాడు యేసుప్రభు. అంటే మనం రాయబారులమైన మనము రక్షకులమే. మెడిసిన్ ఇచ్చే లేదా మెడిసిన్గా పనిచేసే యేసుప్రభు రక్షకుడే. కానీ దీని అంతటికి మూలం ఎవరో తెలుసా? యేసుప్రభువే. అందుకంటాడు కదా, చూడండి అద్భుతమైన మాట, అపోస్తుల కార్యాలు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగుదు. ఏ రక్షణ? పాపము నుండి రక్షణ. సువార్త ప్రకటించే మా ద్వారా రక్షణ రాదు. నాయకులుగా ఉన్న పాత నిబంధనలో న్యాయాధిపతులుగా ఉన్న, రాజులుగా ఉన్న ఆ రక్షకుల వల్ల, పాపం వల్ల రక్షణ రాదు. కానీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే యేసు ద్వారా వచ్చే రక్షణ, యేసు ద్వారా మాత్రమే. ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామాన రక్షణ లేదన్నాడంటే యేసు ద్వారానే ఉంది. ఒక్కటి ఆప్షన్, ఒక్కటే. ఇంకెవరి వలన లేదు. ఎవని వలననూ రక్షణ కలుగుదన్నాడు. ఈ నామముననే. ఏంటి యేసు ద్వారా మాత్రమే కలిగే రక్షణ అంటే, పాపము వలన వచ్చు జీతం రెండో మరణం, అది నిత్య నరకం. దాని నుండి మన ఆత్మలను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కేవలం ఆత్మల రక్షకుడే కాదు, లేదా పాపుల రక్షకుడే కాదు, శరీర సంరక్షకుడు కూడా. మన శిరస్సు ఆయన, సంఘమునకు శిరస్సు ఆయనే. మనకు కావలసిన అక్కర్లు తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. మరి ముఖ్యంగా ఆత్మ సంబంధంగా మన ఆత్మ రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు, జగదైక రక్షకుడు, జగదేక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు.